వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. 2021 మే 14 ఈ రోజుకి ఒక గుర్తింపు ఉంది తెలుగు రాష్ట్రాల్లో. అదే తెలంగాణకు సంబంధించిందో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో. ఆ మాటకు వస్తే దేశంలోనే ఒక సంచలనమైన రోజుగా మే 14, 2021 మిగిలింది. ఎందుకంటే సాక్షాత్తు పార్లమెంట్లో ఒక లోక్సభ సభ్యుడిని, ఒక ఎంపీని పోలీసులు ఎత్తుకుపోయిన రోజు ఇది. ఎత్తుకుపోయి దారుణంగా టార్చర్ చేసి ఆ తర్వాత మరుసటి రోజు ఎప్పుడో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆ ఎంపీ గారు జడ్జి గారికి తన కాళ్ళు మొత్తం ఒంటి మీద గాయాలని చూపించి నన్ను చంపడానికి ట్రై చేశారని ఆ స్టోరీ అంతా చెబితే జడ్జి గారు డాక్టర్ల దగ్గరికి పంపిస్తే ఆ డాక్టర్లు ఒక ఫేక్ రిపోర్ట్ ఇస్తే అది ఫేక్ రిపోర్ట్ కాబట్టి నాకు మిలిటరీ హాస్పిటల్ కావాలని అడిగితే మళ్ళీ మిలిటరీ హాస్పిటల్కి కోర్టు పంపిస్తే మిలిటరీ హాస్పిటల్లో తీవ్రంగా కొట్టారు, ఫ్రాక్చర్స్ ఉన్నాయని చెప్పి మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ సుప్రీంకోర్టు అడిగిన మేరకు ఇస్తే ఆ సుప్రీంకోర్టులో వచ్చిన బెయిల్ మేరకు ఆయన బయట తిరిగారు. అప్పటి నుంచి రాజధాని కూడా రావడానికి నోచుకోలేదు. వస్తే చంపేద్దామని కాచు కూర్చునే కొన్ని ముష్కర మూకలు అప్పటి వరకు. సరే, మొన్న ఎలక్షన్లో ఆయన మా పార్టీకి రిజైన్ చేశారు, టీడీపీలో చేరారు, ఎమ్మెల్యేగా గెలిచారు ఉండి, ఇదంతా తెలిసిందే. ఆయన గడిచిన నెలలో లాస్ట్ మంత్ కేసు పెట్టారు. అప్పుడు తనని ఇట్లా టార్చర్ చేశారు, నన్ను చిత్రహింసలకు గురి చేశారు, నన్ను హత్య చేయడానికి చేశారు అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద, ఇంటెలిజెన్స్ చీఫ్ లేకపోతే అప్పుడున్న డీజీపీ అండ్ సిఐడి ఏడీజీ వీళ్ళందరి మీద, ఇంకో కొంతమంది మీద, సిఐడిలో ఉన్న అధికారుల మీద కూడా కొంతమంది మీద ఆయన కంప్లైంట్ చేశారు లాస్ట్ మంత్. చేస్తే అది ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. ఆ మేరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయితే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ ఐపీఎస్ అధికారులందరినీ నిందితులుగా పేర్కొంది పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు దాని మీద ఆంధ్రప్రదేశ్లో కొత్త కొత్త మాటలు వినపడుతున్నాయి. అది కూడా వైసీపీ నేతల నోటి వెంట. వైసీపీకి అనుబంధంగా పనిచేసే ఒక మోస్ట్ సీనియర్ లర్న్డ్ ఇంటలెక్చువల్ అడ్వకేట్ వారి నోటి వెంట ప్రజాస్వామ్యము, చట్టము, ఏంటంటే పదాలు, కొత్త కొత్త పదాలు వస్తున్నాయి. శాంక్షన్, రిపోర్ట్, కంప్లైంట్కి రిపోర్టుకి తేడా తెలియట్లా. రిపోర్టు, అడ్వైజు, ఇది ఫాల్స్ కేసు, 3 ఏళ్ల తర్వాత కేసు పెడతారా? ఇది నాకు అర్థం కాదు. 3 ఏళ్ల తర్వాత కేసు పెడతారా? ఇలాంటివన్నీ ఆయన మాట్లాడుతుంటే కొంత ఫనీగా అనిపించింది. ఎనీవే, సో ఈ కేసు ఒక సంచలనం అవ్వబోతోంది అనే దానికి ఇవన్నీ కొన్ని సంకేతాలు. ఎలా జరగబోతోంది, వైసీపీ దగ్గరున్న ఎలా డిఫెండ్ చేసుకుంటుంది ఈ కేసుని, అలాగే తను చేసిన ఆరోపణలు, నన్ను కొట్టారు, చంపడానికి ట్రై చేశారు, నా కళ్ళకు గంతలు కట్టారు, 5 వ్యక్తులు కొట్టారు, 5 వ్యక్తులు నన్ను కొడుతున్న పరిస్థితిని జగన్మోహన్ రెడ్డికి చూపించారు వీడియో కాల్లో అని ఆయన రఘురామకృష్ణరాజు గారు చేసిన కంప్లైంట్. మరి కళ్ళకు గంతలు కట్టి ఉంటే వాళ్ళు ఎలా గుర్తుపట్టాడు? అది ఆయన ఎలా నిరూపించుకోగలరు? ఇవాళ ఆయన లర్న్డ్ అడ్వకేట్, ఆయన కూడా అడుగుతున్నాడు ఎలా నిరూపిస్తారో చూస్తామని. అంటే నిరూపించడానికి ధైర్యం ఉందేమో నాకు తెలియదు. ఎటాకు నిరూపించలే రఘురామకృష్ణరాజు, ఎలా నిరూపిస్తాడు అనుకుంటున్నాడేమో ఆయన, తెలియదు. సో దీని మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే